హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త. ఐఆర్ లేకుండానే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెంపు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల నిరీక్షణ 12వ పీఆర్సీ కూటమి ప్రభుత్వంపైనే ఆశలు, సవాళ్లు. ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి కీలక అంశం 12వ వేతన సవరణ సంఘం. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే సర్వత్రా ఉత్కంఠత రేపుతోంది. పీఆర్సీ ప్రాముఖ్యత. ఎందుకీ నిరీక్షణ? సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకోసారి, కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకోసారి పీఆర్సీని అమలు చేస్తాయి. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీని ప్రకటిస్తుంది. దీని ద్వారా వారి జీతాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది వారి ఆర్థిక భద్రతకు ఎంతో కీలకం. పీఆర్సీ కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాదు. పని పరిస్థితులు, అలవెన్సులు, ప్రమోషన్లు, విధి విధానాలు, పదవీ విరమణ ప్రయోజనాలు వంటి అనేక ఆర్థికేతర అంశాలపై కూడా పీఆర్సీ సిఫార్సులు ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, గతంలో 10వ పీఆర్సీ ద్వారా 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 10% వరకు సాధించుకోగలిగారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవటానికి పీఆర్సీ నివేదిక ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది. 12వ పీఆర్సీ అమలులో జాప్యం, ఉద్యోగుల నష్టం. వాస్తవానికి 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుండి అమలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ఈ అంతులేని జాప్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. పెరిగిన ధరలతో వారి దైనందిన జీవితం కష్టతరంగా మారింది. కొత్త పీఆర్సీ ద్వారా అందాల్సిన అదనపు వేతన ప్రయోజనాలు అందకపోవడంతో వారి కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యంతర భృతి ఐఆర్ ఆవశ్యకత. పీఆర్సీ అమలులో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించడం ఆనవాయితీ. ఈ ఐఆర్ పీఆర్సీ ద్వారా జరిగే నష్టాన్ని కొంతమేరకైనా భర్తీ చేయనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు కనీసం 30% ఐఆర్ ఆశిస్తుండగా, ప్రభుత్వం సాధారణంగా 8% నుంచి 29% మధ్యలో ప్రకటించే అవకాశం గతంలో ఉండేది. ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల మూల వేతనంలో అనగా బేసిక్ పేలో డీఏ/డీఆర్‌తో పాటుగా ఐఆర్ కూడా కలుస్తుంది. ఇది వారికి కొంత ఊరటనిస్తుంది. 11వ పీఆర్సీ అనుభవాలు, పెన్షనర్ల ఆందోళన. 11వ పీఆర్సీలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షనర్ల వయస్సు పెరిగే కొద్దీ పెన్షన్‌లో అదనపు పెరుగుదల విషయంలో కొన్ని కోతలు విధించారని, దానిని 12వ పీఆర్సీలో పునరుద్ధరించాలని విశ్రాంత ఉద్యోగులు బలంగా కోరుతున్నారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో గందరగోళం. గత ప్రభుత్వ హయాంలో జీవోఎంఎస్ నంబర్ 68/68 ద్వారా 12వ పీఆర్సీ కమిషనర్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ చైర్మన్‌గా నియమితులైనటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో కమిషన్ పూర్తిస్థాయి నివేదిక సమర్పించలేకపోయింది. దీంతో మళ్లీ కొత్త కమిషన్ వేయడానికి సమయం పడుతుందన్న వాదనలున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందున్న సవాళ్లు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నట్లయితే, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ముందు 12వ పీఆర్సీ అమలు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా చర్చ జరుగుతోంది. పీఆర్సీ కమిషన్ లేకుండా ఫిట్‌మెంట్ ద్వారా అమలు. కేబినెట్ ఉపసంఘం, ఉన్నతాధికారుల కమిటీ. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేకుండా కేబినెట్ ఉపసంఘం లేదా ఉన్నత అధికారుల కమిటీ ద్వారా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్ శాతాన్ని నిర్ణయించి దాని ఆధారంగా పీఆర్సీని అమలు చేయవచ్చు. గతంలో కొన్ని రాష్ట్రాలు కమిషన్ నివేదిక లేకుండానే ఫిట్‌మెంట్ ప్రకటించి వేతన సవరణలు కూడా అమలు చేశాయన్నమాట. ఈ దిశగా ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఫిట్‌మెంట్ శాతం, ఇతర అలవెన్సులు, ప్రయోజనాలపై ఉద్యోగ సంఘాలతో విస్తృతంగా చర్చించి వారి ఒప్పందం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమూ ఉంది.
ఉద్యోగులు కనీసం 50% ఫిట్మెంట్ వరకైనా ఆశిస్తున్నట్టు సమాచారము. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర సమగ్ర సిఫార్సులు చేయడానికి ఒక కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించే అవకాశం కూడా ఉంది. అయితే ఇది కొంత సమయం తీసుకునే ప్రక్రియ. 3. తక్షణమే మధ్యంతర భృతి ప్రకటన. కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే పక్షంలో ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తక్షణమే 20% నుంచి 30% వరకు మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది. గత అనుభవాలు ఆశలు 2019లో 11వ పీఆర్సీ పూర్తిగా అమలు కాకముందే ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలను ముందుగానే ప్రకటించింది. 2015లో కూడా 10వ పీఆర్సీ ప్రకటనకు ముందు కూడా ఫిట్మెంట్ ప్రాతిపదికనే పీఆర్సీని అమలు చేశారు. ప్రభుత్వ వైఖరి ఉద్యోగ సంఘాల ఒత్తిడి. ఉద్యోగ సంఘాలు 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశాల్లో ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగుల అభిప్రాయం ప్రకారం పూర్తిస్థాయి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలన్నది వారి ప్రధాన కోరిక. అయినప్పటికీ తక్షణ ఉపశమనం కోసం ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ లేకుండానే ఫిట్మెంట్ ప్రకటన చేసినా ఉద్యోగులు స్వాగతించే అవకాశము ఉంది. మరి పీఆర్సీ ఆలస్యమైతే మూల వేతనంలో కనీసం 30% నుంచి 50% వరకు పెరుగుదల ఉంటుందని, అలాగే హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ పీఆర్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది సర్వత్రా వేచి చూడవలసినటువంటి అంశము. ఉద్యోగ పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని వారికి ఆర్థికంగా, మానసికంగా భరోసా కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే ఆశిద్దాం. సో, ఈ అంశంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే పూర్తి వివరాలను అందజేయడం జరుగుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం గనక ఫిట్‌మెంట్ ప్రకటించినట్లయితే ఐఆర్ బదులుగా సో, ఎంత బేసిక్ వారికి ఎంత ఫిట్‌మెంట్ వస్తుంది, ఎంత అమౌంట్ పెరుగుదల ఉంటుంది బేసిక్‌లో అనేది ఇక్కడ చూడొచ్చు. బేసిక్‌కి 20,000 ఉన్నవారికి ఫిట్‌మెంట్ మినిమమ్ 4,000 నుంచి మాక్సిమం 6,000 వరకు పెరిగే అవకాశం ఉంది. సో, మినిమమ్ 20% నుంచి మాక్సిమం 30% వరకు. సో, అదేవిధంగా 30,800 బేసిక్ పే వారికి మినిమమ్ 6,000 ఒక 160 నుంచి 9,240 వరకు. అలాగే 40,400 బేసిక్ పే వారికి 8,080 నుంచి 12,120 వరకు పెరిగే అవకాశం ఉంది. 50,000 బేసిక్ పే వారికి 10,000 నుంచి 15,000 మధ్య ఫిట్‌మెంట్ ద్వారా పెరిగే అవకాశం అయితే ఉంది బేసిక్ అనేది. అలాగే 70,400 బేసిక్ పే వారికి 14,000 నుంచి 21,000 మధ్యలో ఈ యొక్క అమౌంట్ పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. 90,000 బేసిక్ పే వారికి 18,000 నుంచి 27,000 మధ్యలో ఈ యొక్క బేసిక్‌లో పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.